వినాయక వ్రతకల్పం ప్రారంభం. పసుపు వినాయకుడిని చేసుకుని పంచపాత్రలో నీళ్లు అవి తీసుకుని నీళ్ళల్లో ఒక పుష్పం వేసి పుష్పాన్ని నీళ్ళల్లో ముంచి అపవిత్రో పవిత్రో వా సర్వావస్థో గతోంపివా యస్మరేత్ పుండరీకాక్షం స బాహ్య అభ్యంతర శుచి అని గ్లాసులోని ఉదకాన్ని పుష్పంతో నీళ్లు మన శిరస్సున జల్లుకోవాలి. తర్వాత ఓం ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః, విష్ణువే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః అని సంకల్పం చెప్పుకొని గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఉత్తిష్టంతు భూతపిశాచా ఏతే భూమిభారక ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే అని అక్షింతలు వాసన చూసి వెనక్కి వేసుకోవాలి. ముక్కు పట్టుకుని ఓం భువః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం తపః ఓం జపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాతు ఓం అపాజ్యోతిరసోమృతం బ్రహ్మభూర్వస్వరోరుహం అని ఇట్లు సంకల్పం చెప్పుకున్న తర్వాత మమ ఉపాత్త సమస్త దుర్తక్షయకార శ్రీ విఘ్నేశ్వర దేవతా ప్రీత్యర్థం శుభే శోభనే శుభముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణ ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య కృష్ణా గోదావర్యో మధ్యప్రదేశే స్వగృహే. ఇది భారతదేశంలో చెప్పుకునే సంకల్పం. ఇదే అమెరికా దేశంలో ఉన్న వాళ్ళైతే కనుక క్రౌంచ ద్వీపే రమణక వర్షే ఐంద్రిక ఖండే. నేను మిషిగన్లో ఉన్నాను కాబట్టి ఆ లేక్ చెప్తాను. లేక్ మిషిగన్, లేక్ ఏరీ మధ్యప్రదేశే, మిషిగన్ రాష్ట్రే, ట్రాయ్ నగరే అని చెప్పి అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన శ్రీ విశ్వావసు నామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతు భాద్రపదమాసే శుక్లపక్షే. మాకిక్కడ మంగళవారం కాబట్టి నేను భౌమవాసరం అని చెప్పుకుంటున్నాను. భారతదేశంలో ఉన్న వాళ్ళకి బుధవారం కాబట్టి సౌమ్యవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం కూడా విశేషణ విశిష్టాయాన్ శ్రీమాన్ శ్రీమత గోత్రస్య అని చెప్పుకుని వారి గోత్రనామాలు చెప్పుకుని సహకుటుంబానాం క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం శ్రీ మహాగణపతి దేవతా ప్రీత్యర్థం సంభవద్భవ్యై సంభవత్ ఉపచారై సంభవతా నియమేన సంభవతా ప్రకారేణ యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాంచ కరిష్యే. అదో నిర్విఘ్నేన పరిసమాప్యర్థం మహాగణపతి పూజాంచ కరిష్యే. తదంగ కలశాం పూజాంచ కరిష్యే. కలశానికి ముందు పసుపు కుంకుమ అక్షింతలు పక్కకి పెట్టుకుని దాంట్లో నీళ్లు పోసుకుని ఒక పువ్వు వేసుకుని దాని మీద కుడి చేయి పెట్టి కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగుణాస్మృత కుక్షోత్తు సాగర సర్వే సప్తో ద్వీపా వసుంధర ఋగ్వేదో యజుర్వేద సామవేదో అధర్వణ అంగశైతా సర్వే కలశాంబ సమాశ్రిత కలశం గంధపుష్పాక్షతైరభ్యశ్చ కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష. అన్నిటి మీద పూజా ద్రవ్యాలన్నిటి మీద జల్లుతూ మీ మీద జల్లుకుంటూ ఆత్మానం సంప్రోక్ష. తర్వాత ఇప్పుడు ఆ పసుపు వినాయకుడికి పువ్వులు వేసి ధ్యానం. శ్రీ మహాగణపతి విఘ్నేశ్వర పూజాంచ కరిష్యే. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః ధ్యానం సమర్పయామి. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః ఆవాహనం సమర్పయామి, నీళ్లు జల్లండి. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః అర్ఘ్యం సమర్పయామి, నీళ్లు జల్లండి. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః పాద్యం సమర్పయామి, నీళ్లు జల్లండి. శ్రీ మహాగణాధిపతయే నమః ఔపచారిక స్నానం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః పంచామృత స్నానం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః ఉత్తరీయం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః గంధం ధారయామి. శ్రీ మహాగణాధిపతయే నమః అక్షతాన్ సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః పుష్పాణి పూజయామి. ఇప్పుడు పసుపుతో చేసుకున్న గణపతి అథాంగ పూజ చేద్దురు కానీ. ఓం శ్రీ సుముఖాయ నమః.
ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణకాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం బాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః, ఓం శ్రీ మహాగణాధిపతే నమః, విఘ్నేశ్వర స్వామినే నమః. సువర్ణ పుష్పాణి సమర్పయామి. శ్రీ మహాగణాధిపతే నమః. ధూపమాఘ్రాపయామి. అగరబత్తి వెలిగించి చూపించండి. శ్రీ మహాగణాధిపతే నమః. దీపం దర్శయామి. దీపాన్ని ఒక్కసారి చూపించండి. శ్రీ మహాగణాధిపతే నమః. నైవేద్యం. పసుపు వినాయకుడికి బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి. బెల్లం ముక్క మీద నీళ్లు జల్లి ఓం భూర్భువస్సహం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ సత్యం వర్చేన పరిశించామి అమృతమస్తు అమృతోపస్తరణమపి. శ్రీ మహాగణాధిపతే నమః. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం శ్రీ విఘ్నేశ్వర స్వామినే నమః. గుడోపహార నైవేద్యం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. తాంబూలం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. మంత్రపుష్పం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతే నమః. విఘ్నేశ్వరం యథాస్థానం ప్రవేశయామి. వినాయకుడి మీద ఉంచిన అక్షింతలు తల మీద వేసుకుని విఘ్నేశ్వర ప్రసాదం శిరసా గృహ్ణామి అని విఘ్నేశ్వర ఆ పసుపు వినాయకుడిని కదిపేసి ఇప్పుడు అక్కడ పెట్టుకున్న పెద్ద ప్రతిమని మళ్ళీ పూజ చేద్దాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సుముఖైశ్చ కపిలో గజకర్ణికా లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమ్రకేతు గణాధ్యక్షో బాలచంద్రగజానన వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజ. షోడశైతాని నామాని యప్పటే శృణ్యాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. ఇందాక చెప్పినట్టుగానే మళ్ళీ కేశవనామాలు చదువుకొని ఆచమానం చేసుకుని, భారతదేశంలో అయితే సంకల్పం ఒకలాగా, అమెరికా ఖండంలో ఉంటే కనుక ఇంకొకలాగా ఇందాక చెప్పినట్టుగానే అన్నీ చదువుకుని ఇప్పుడు విశేషణ విశిష్టాయం తిథి చెప్పుకుని వారం చెప్పుకుని ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం సర్వాభీష్ట ప్రీత్యర్థం సిద్ధి వినాయక సిద్ధిస్య ప్రీత్యర్థం ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాంచ కరిష్యే అని నీళ్లు వదిలేసి కలశం ఇప్పుడు విఘ్నేశ్వరుని ప్రతిమ మీద పువ్వులుంచి నమస్కారం చేస్తూ భవసంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణ విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజమహం భజే. ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం. ఉత్తమం గణనాథస్య వ్రతం సంపదత్వం శుభం భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్ననాయకం. ధ్యాయేద్ గజాననం దేవం తప్తకాంచన సన్నిభం చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితం. శ్రీ గణాధిపతయ నమః. ధ్యాయామి. ధ్యానం సమర్పయామి. అక్షింతలు వేసి దండం పెట్టుకోండి. అత్రాగచ్చ జగద్వంద్య సురరాజార్చితేశ్వర నాథ సర్వజ్ఞ గౌరీ గర్భ సముద్భవ ఆవాహయామి. మహాగణాధిపతి మీద నీళ్లు చల్లండి. మౌక్తికై పుష్పరాగైశ్చ నానారత్న విరాజితం రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. ఆసనం సమర్పయామి. ఆసనార్థే అక్షతాన్ సమర్పయామి. అక్షింతలు వేయండి. గౌరీపుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన గృహాణార్ఘ్యం మయా దత్తం గంధపుష్పాక్షతైర్యుతం అర్ఘ్యం సమర్పయామి. శ్రీ మహాగణపతి మీద నీళ్లు చల్లండి. గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్టప్రదాయకం భక్త్యా పాద్యం మయా దత్తం గృహాణద్విరదానన. శ్రీ మహాగణాధిపతే నమః. పాద్యం సమర్పయామి. నీళ్లు చల్లండి. అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ పరిపూజిత గృహాణాచమనం దేవం తిభ్యం దత్త మయా ప్రభో. శ్రీ మహాగణాధిపతే నమః. ఆచమనీయం సమర్పయామి. నీళ్లు చల్లండి. దధిక్షీరసమాయుక్తం మధ్యాజ్వేన సమన్వితం మధుపర్కం గృహాణేదం గజవక్త్ర నమోస్తుతే. శ్రీ మహాగణాధిపతే నమః. మధుపర్కం సమర్పయామి. అక్షింతలు వేయండి. స్నానం పంచార్ముతైర్దేవ గృహాణ గణనాయక అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ పరిపూజిత గంగాది సర్వతీర్థేభ్యై ఆహృతై అమలజ్జలై. శ్రీ మహాగణాధిపతే నమః. పంచామృత స్నానం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి.
కరిష్య భగవాన్ ఉమాపుత్ర నమోస్తుతే శుద్ధోదక స్నానం సమర్పయామి. రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యం చ మంగళం శుభప్రదం గృహాణత్వం లంబోదర హరాత్మజ. శ్రీ మహాగణాధిపతే నమః వస్త్రయుగ్మం సమర్పయామి. రాజితం బ్రహ్మసూత్రం చ కాంచనోత్తరీయకం గృహాణ సర్వధర్మజ్ఞ భక్తానామిష్టదాయక. శ్రీ మహాగణాధిపతే నమః ఉపవీతం సమర్పయామి. చందనాగర్ కర్పూర కస్తూరి కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతే నమః గంధం సమర్పయామి. అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్ శుభాన్ గృహాణ పరమానంద ఈశపుత్ర నమోస్తుతే. శ్రీ మహాగణాధిపతే నమః అక్షతాన్ సమర్పయామి. సుగంధాని సుపుష్పాణి జాజీ కుందముఖాని చ 21 పత్రాణి సంగృహాణ నమోస్తుతే. శ్రీ మహాగణాధిపతే నమః పుష్పై పూజయామి. గణపతి అధాంగ పూజ. ఓం గణేశాయ నమః పాదౌ పూజయామి. ఏకదంతాయ నమః గుల్భౌ పూజయామి. శూర్పకర్ణాయ నమః జానుని పూజయామి. విఘ్నరాజాయ నమః జంఘే పూజయామి. ఆకువాహనాయ నమః కటిం పూజయామి. లంబోదరాయ నమః ఉదరం పూజయామి. గణనాథాయ నమః నాభిం పూజయామి. గణేశాయ నమః హృదయం పూజయామి. స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి. స్కందాగ్రజాయ నమః స్కందౌ పూజయామి. పాశహస్తాయ నమః హస్తౌ పూజయామి. గజవక్త్రాయ నమః వక్త్రం పూజయామి. విఘ్నహంత్రే నమః నేత్రౌ పూజయామి. శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి. బాలచంద్రాయ నమః లలాటం పూజయామి. సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి. విఘ్నరాజాయ నమః సర్వాణ్యంగాని పూజయామి. ఇప్పుడు పత్రాలతో కూడా పూజ చేసిన తర్వాత అష్టోత్తర శతనామాలు చెప్పుకుందాం. ఏకవింశతి పత్ర పూజ. ఓం సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి. ఓం గణాధిపాయ నమః బృహతీపత్రం పూజయామి. ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి. ఓం గజాననాయ నమః దూర్వారయుగ్మం పూజయామి. ఓం హరసూనవే నమః దత్తూరపత్రం పూజయామి. ఓం లంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి. ఓం గుహాగ్రజాయ నమః అపామార్గపత్రం పూజయామి. ఓం గజకర్ణాయ నమః తులసీపత్రం పూజయామి. ఓం ఏకదంతాయ నమః విష్ణుక్రాంతపత్రం పూజయామి. ఓం వటవే నమః దాడిమీపత్రం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః దేవదారుపత్రం పూజయామి. ఓం బాలచంద్రాయ నమః మరువకపత్రం పూజయామి. ఓం హేరంబాయ నమః సింధువారపత్రం పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః జాజీపత్రం పూజయామి. ఓం సురపూజితాయ నమః గండకీపత్రం పూజయామి. ఓం ఇభవక్త్రాయ నమః శమీపత్రం పూజయామి. ఓం వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి. ఓం సురసేవితాయ నమః అర్జునపత్రం పూజయామి. ఓం కపిలాయ నమః అర్కపత్రం పూజయామి. ఓం శ్రీ గణేశ్వరాయ నమః ఏకవింశతి పత్రాన్ని పూజయామి. ఇప్పుడు గణపతి అష్టోత్తరం చెప్పుకుందాం. ఓం గజాననాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ద్వైమాతురాయ నమః. ఓం ద్విముఖాయ నమః. ఓం ప్రముఖాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం కృతినే నమః. ఓం సుప్రదీపాయ నమః. ఓం సుఖనిధయే నమః. ఓం సురాధ్యక్షాయ నమః. ఓం శిరారిఘ్నాయ నమః. ఓం మహాగణపతయే నమః. ఓం మాన్యాయ నమః. ఓం మహాకాలాయ నమః. ఓం మహాబలాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం లంబజఠరాయ నమః. ఓం హ్రస్రగ్రీవాయ నమః. ఓం మహోదరాయ నమః. ఓం మధోత్కటాయ నమః. ఓం మహావీరాయ నమః. ఓం మంత్రిణే నమః. ఓం బ్రహ్మచారిణే నమః. ఓం బ్రహ్మరూపిణే నమః. ఓం బ్రహ్మ విద్యావిభవాయ నమః. ఓం జిష్ణవే నమః. ఓం మంగళస్వరూపాయ నమః. ఓం ప్రమదాయ నమః. ఓం ప్రథమాయ నమః. ఓం ప్రాజ్ఞాయ నమః. ఓం విఘ్నకర్త్రే నమః. ఓం విఘ్నహంత్రే నమః. ఓం విశ్వనేత్రే నమః. ఓం విరాట్పతయే నమః. ఓం శ్రీపతయే నమః. ఓం వాక్పతయే నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం ఆశ్రితవత్సలాయ నమః. ఓం శివప్రియాయ నమః. ఓం శీఘ్రకారిణే నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం బలాయ నమః. ఓం బలోత్థితాయ నమః. ఓం భవాత్మజాయ నమః. ఓం పురాణపురుషాయ నమః. ఓం పూష్ణే నమః. ఓం పుష్కరోక్షిప్తవారిణే నమః. ఓం అగ్రగణ్యాయ నమః. ఓం అగ్రపూజ్యాయ నమః. ఓం అగ్రగామినే నమః. ఓం మంత్రకృతే నమః. ఓం చామీకరప్రదాయ నమః. ఓం సర్వస్యై నమః. ఓం సర్వోపన్యాసాయ నమః. ఓం సర్వకర్త్రే నమః. ఓం సర్వనేత్రే నమః. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః. ఓం పంచహస్తాయ నమః. ఓం పార్వతీనందనాయ నమః. ఓం ప్రభవే నమః. ఓం కుమారగురవే నమః. ఓం అక్షోభ్యాయ నమః. ఓం కుంజరాసురభంజనాయ నమః. ఓం ప్రమోదాయ నమః. ఓం మోదకప్రియాయ నమః. ఓం కాంతిమతే నమః. ఓం ధృతిమతే నమః. ఓం కామినే నమః. ఓం కపిత్తపసనప్రియాయ నమః. ఓం విష్ణుప్రియాయ నమః. ఓం భక్తజీవితాయ నమః. ఓం జితమన్మధాయ నమః. ఓం ఐశ్వర్యకారణాయ నమః. ఓం జాయసే నమః. ఓం జయినే నమః.
ఓం యక్షకిన్నర సేవితాయ నమ, ఓం గంగాసుతాయ నమ, ఓం గణాధీశాయ నమ, ఓం గంభీర నినదాయ నమ, ఓం వటవే నమ, ఓం అభీష్టవరదాయినే నమ, ఓం జ్యోతిషే నమ, ఓం భక్తనిధయే నమ, ఓం భావగమ్యాయ నమ, ఓం మంగళప్రదాయ నమ, ఓం అవ్యక్తాయ నమ, ఓం అప్రాకృత పరాక్రమాయ నమ, ఓం సర్వధర్మిణే నమ, ఓం సఖ్యై నమ, ఓం సరసాంబునిధయే నమ, ఓం మహేశాయ నమ, ఓం దివ్యాంగాయ నమ, ఓం మణికింకిణిమేఖలాయ నమ, ఓం సమస్త దేవతామూర్తయే నమ, ఓం సహిష్ణవే నమ, ఓం సతతోత్థితాయ నమ, ఓం విఘాతకారిణే నమ, ఓం విశ్వదృశే నమ, ఓం విశ్వరక్షాకృతే నమ, ఓం కళ్యాణగురవే నమ, ఓం ఉన్మత్తవేషాయ నమ, ఓం అపరాజితే నమ, ఓం సమస్త జగదాధారాయ నమ, ఓం సర్వైశ్వర్యప్రదాయ నమ, ఓం అక్రాంతచిదచిద్భవే నమ, ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ, ఓం శ్రీ సిద్ధి వినాయకాయ నమ, శ్రీ గణాధిపతయే నమ. అష్టోత్తర శతనామావళి సమాప్త. ఇప్పుడు కొందరు ఏం చేస్తారంటే అవసర నైవేద్యం పెట్టుకుని తర్వాత కథ చదువుకుంటారు. మేమైతే కనుక మొత్తం కథ కూడా చదివేసిన తర్వాత నైవేద్యం పెట్టుకుంటాం. సరే, ప్రస్తుతం అయితే ఓం దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం ఉమాసుత నమస్తుభ్యం గృహాణ వరదో భవ. శ్రీ మహాగణాధిపతేర్మ ధూపమాఘ్రాపయామి. సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోదితం మయా గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే. ఓం శ్రీ మహాగణాధిపతేర్మ దీపం దర్శయామి. సుగంధాస్తుకాంస్తైస్య మోదకాన్ ఘృతపాచితాన్ నైవేద్యం గృహ్యతాం దేవ చ ప్రకల్పితాన్ భక్ష భోజ్యం చ లేహ్యం చ చోష్యం పానీయమేవ చ ఇదాం గృహాణ నైవేద్య మయా దత్తం వినాయక. శ్రీ మహాగణాధిపతేమ నైవేద్యం సమర్పయామి. ఇప్పుడు నైవేద్యం అయిపోయిన తర్వాత దూర్వాయుగ్మ పూజ చేస్తారు. చేసిన తర్వాత అప్పుడు కథ చెప్పుకుందాం మనం. అద దూర్వాయుగ్మ పూజ. ఓం గణాధిపాయ నమః దూర్వాయుగ్మం పూజయామి. ఓం ఉమాపుత్రాయ నమః దూర్వారయుగ్మం పూజయామి. ఓం ఆహ్వానాయ నమః దూర్వారయుగ్మం పూజయామి. ఓం వినాయకాయ నమః దూర్వారయుగ్మం పూజయామి. ఓం ఈశపుత్రాయ నమః దూర్వారయుగ్మం పూజయామి. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః దూర్వారయుగ్మం పూజయామి. ఓం ఏకదంతాయ నమః దూర్వారయుగ్మం పూజయామి. ఇభవక్త్రాయ నమః దూర్వారయుగ్మం పూజయామి. మూషికవాహనాయ నమః దూర్వారయుగ్మం పూజయామి. కుమారగురువే నమః దూర్వారయుగ్మం పూజయామి. ఇప్పుడు అక్షింతల చేతిలోకి తీసుకుని కథ చెప్పుకుందాం. ఓ విఘ్నేశ్వరుని కథా ప్రారంభం. సూత మహాముని శౌనకాది మునులకు విఘ్నేశ్వరోత్పత్తియు చంద్రదర్శక దోష కారణంబును తన్నివారణంబును చెప్పదొడగను. పూర్వము గజరూపం గల రాక్షసేశ్వరుడు శివుని గూర్చి ఘోర తపంబు నర్చెను. అతని తపంనకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరంబు కోరుకొమనెను. అంత గజాసురుడు పరమేశ్వరుని స్తుతించి, స్వామి, నీవు ఎల్లప్పుడూ నా ఉదరమందే వసించి ఉండుమని కోరెను. భక్త సులభుండగు ఆ పరమేశ్వరుడు అతని కోర్కె తీర్ప గజాసురుని ఉదరమందు ప్రవేశించి సుఖంబున నుండే. కైలాసమున పార్వతీదేవి భర్త జాడ తెలియక పలు తెరంగుల అన్వేషించుచు కొంతకాలమునకు గజాసుర గర్భస్థుండగుటం తెలిసి రప్పించుకొని మార్గంబు కానక పరితపించుచు విష్ణుమూర్తిని ప్రార్థించి తన పతి వృత్తాంతము తెలిపి, ఓ మహానుభావ, పూర్వం భస్మాసురుని బారి నుండి నా పతిని రక్షించి నా కొసంగితివి. ఇప్పుడు కూడా ఉపాయాంతరము చే రక్షింపుమని విలపింప శ్రీహరి ఆ పార్వతి నూరడించి పంపెను. అంత నా హరి బ్రహ్మాది దేవతలను పిలిపించి గజాసుర సంహారమునకు గంగిరెద్దుల మేళమే యుక్తమని నిశ్చయించి నందిని గంగిరెద్దుగా అలంకరించి బ్రహ్మాది దేవతలందరిచే తలకొక వాయిద్యమును ధరింపచేసి తానును చిరుగంటలు సన్నాయి దాల్చి గజాసుర పురంబుజొచ్చి జగన్మోహనంబుగా ఆడించుచుండ గజాసురుడు విని వారల పిలిపించి తన భవనమునెదుటను ఆడించ నియమించి బ్రహ్మాది దేవతలు వాద్య విశేషంబుల భోరు సలప జగన్నాటక సూత్రధారియగు ఆహరి చిత్ర విచిత్రములుగా గంగిరెద్దును ఆడించగా గజాసురుడు పరమానంద భరితుడై, మీకేమి కావాలేనో కోరుకొండో సంగెద అనిన హరి సమీపించి, ఇది శివుని వాహనమగు నంది, శివును కనుగొనుటకు వచ్చేగాన శివునొసంగుమని పలికే. ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపడి అతన్ని రాక్షసాంతకుడగు శ్రీహరిగా నెరింగి తనకు మరణమే నిశ్చయమనుకొంచు తన గర్భస్థుండగు పరమేశ్వరిని నా శిరస్సు త్రిలోక పూజ్యముగా చేసి నా చర్మము ధరింపవే అని ప్రార్థించి విష్ణుమూర్తికి తన అంగీకారము తెలుప ఆతండు నందిని ప్రేరేపించే. నందియు తన శృంగములచే గజాసురుని చీల్చి సంహరించే. అంత మహేశ్వరుడు గజాసుర గర్భము నుండి బహిర్గతుండై విష్ణుమూర్తిని స్తుతించే. అంత నా హరి దుష్టాత్ములకిట్టి వరంబులీయరాదు, ఇచ్చినచో పామునకు పాలు పోసినట్లగునని ఉపదేశించి బ్రహ్మాది దేవతలను వీడ్కొల్పి తానును వైకుంఠమునకేగే. శివుడు నందినెక్కి కైలాసమునకు అతివేగమున జనియే. వినాయకోత్పత్తి.
కైలాసంబున పార్వతీదేవి భర్త రాకను దేవాదుల వలన విని ముదమంది అభ్యంగన స్నానం ఆచరించుచు నలుగుపిండిని ఒక బాలునిగా చేసి ప్రాణమొసంగి సింహద్వారంన కాపుంచే. స్నానానంతరము పార్వతి సర్వాభరణములను అలంకరించుకొనుచు ఆగమనమునకు నిరీక్షించుచుండే. అంత పరమేశ్వరుడు వచ్చి నందిని ఆరోహించి లోపలికి పోబోవ సింహద్వారమందున బాలకుడు అడ్డగింప కోపావేశుండై త్రిశూలముచే బాలుని కంఠము తునిమి లోనికేగను. అంత పార్వతీదేవి భర్తంగాంచి ఎదురేగి అర్ఘపాద్యాదుల పూజించే. వారిరువురును పరమానందమున ప్రియభాషణముల ముచ్చటించుచుండ ద్వారమందలి బాలుని ప్రసంగము వచ్చే. అంత మహేశ్వరుడు తాను నరించిన పనికి చింతించి తాను తెచ్చిన గజాసుర శిరంబు ఆ బాలునికి అతికించి ప్రాణం బొసంగి గజాననుండు అని నామం బొసంగి. అతనిని పుత్రప్రేమంబున ఉమామహేశ్వరుడు పెంచుకొని చుండిరి. గజాననుడును తల్లిదండ్రులను పరమభక్తితో సేవించుచు ఉండే. ఇతడు సులభంగా ఎక్కి తిరుగుటకు అనింజుడను ఒక ఎలుకను వాహనంగా చేసుకొని కొంతకాలంలో పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జనించే. ఇతడు మహాబలశాలి. అతని వాహనం నెమలి. ఇతడు దేవతల సేనానాయకుండై ప్రఖ్యాతిగాంచి ఉండే. విఘ్నేశాధిపత్యము. ఒకనాడు దేవతలు మునులు మానవులు పరమేశ్వరుని సేవించి విఘ్నములకొక్కని అధిపతిగా తమ కొసంగుమని కోరిరి. గజాననుడు తాను జ్యేష్ఠుడను కనుక ఆ ఆధిపత్యము తన కొసంగుమనియు, గజాననుడు మరుగుజ్జువాడు అనర్హుడు అసమర్థుడు కాన ఈ ఆధిపత్యము తన కొసగుమని కుమారస్వామియు తండ్రిని వేడుకొనిరి. అంత కుమారులను చూచి మీలో ఎవ్వరు ముల్లోకమందలి పుణ్యనదులలో స్నానమాడి ముందుగా నా వద్దకు వచ్చెదరో వారికి ఆధిపత్యం వసగుదును అని మహేశ్వరుడు పలుక వల్లెయని సమ్మతించి కుమారస్వామి నెమలి వాహనమునెక్కి వాయువేగంబున నేగే. అంత గజాననుండి ఖిన్నుడై తండ్రిని సమీపించి ప్రణమిల్లి, అయ్యా, నా అసమర్థత తామెరింగియు ఇట్లా అనతీయతగునే మీ పాదసేవకుండను నాయందు కటాక్షముంచి తగును ఉపాయంబు తెలిపి రక్షింపవే అని ప్రార్థింప మహేశ్వరుడు దయాళుడై సకృత్ నారాయణేత్యుక్త్వా పుమాన్ కల్పస్య తత్రయం గంగాది సర్వతీర్థేషు స్నాతో భవతి పుత్రక. కుమార, ఒకసారి నారాయణ మంత్రమును జపించిన మాత్రమున 300 కల్పంబులు పుణ్యనదులలో స్నానమునర్చిన వాడగునని సక్రమముగా నారాయణ మంత్రము ఉపదేశింప గజాననుడు అత్యంత భక్తితో ఆ మంత్రము పఠించుచు కైలాసంబన నుండెను. ఆ మంత్ర ప్రభావంబున అంతకు పూర్వము గంగానదిలో స్నానమాడనేగిన కుమారస్వామికి గజాననుడు ఆ నదిలో స్నానమాడి తనకెదురుగా వచ్చుచున్నట్లు కాన్పింప అతడు 3,70,00,000 నదులలో కూడా ఇటులనే చూచి ఆశ్చర్యపడుచు కైలాసంబునకేగి తండ్రి సమీపమందున్న గజాననును కాంచి నమస్కరించి తన బలము నిందించుకొని, తండ్రి, అన్నగారి మహిమ తెలియక అట్లంటిని క్షమింపుము, ఈ ఆధిపత్యం అన్నగారికే వసంగుమని ప్రార్థించే. అంత పరమేశ్వరునిచే భాద్రపద శుద్ధ చతుర్థి నాడు గజానునికి విఘ్నాధిపత్యంబు వసంగబడియే. ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరునికి తమ విభవము కొలది కుడుములు అపూపములు మున్నగు పిండి వంటలు టెంకాయలు పాలు తేనె అరటిపండ్లు పానకము వడపప్పు మొదలగునే సమర్పించి పూజింప విఘ్నేశ్వరుడు సంతుష్టుడై కుడుములు మున్నగునవి భుజించియు కొన్ని వాహనమున కొసంగియు కొన్ని చేత ధరించియు మందగమనంబున సూర్యాస్తమయ వేళకు కైలాసంబునం దిగి తల్లిదండ్రులకు ప్రణామంబు చేయబోవ ఉదరము భూమి కానిన చేతులు భూమికి అందవయ్యే. బలవంతముగా చేతులు ఆనిన చరణంబుల ఆకాశంబు చూచే. ఇట్లు దండ ప్రణామంబు సేయ కడు శ్రమనొందుచుండ శివుని శిరంబున వెలయు చంద్రుడు చూచి వికటంబుగా నవ్వే. అంత రాజదృష్టి సోకిన రాళ్ళు కూడా నుగ్గు సామెత నిజమగునట్లు విఘ్నదేవుని గర్భంబు పగిలి అందున్న కుడుములు తత్ప్రదేశం వెల్లడల దొర్లెను. అతండును మృతుండయ్యను. అంత పార్వతి శోకించుచు చంద్రుని చూచి, పాపాత్ముడా, నీ దృష్టి తగిలి కుమారుడు మరణించెను కాన నిన్ను చూచిన వారు పాపాత్ములై నీలాపనిందలు నొందుదురుగాక అని శపించే. ఋషిపత్నులకు నీలాపనింద కలుగుట. ఆ సమయంబున సప్తమహర్షులు యజ్ఞంబు చేయుచు తమ భార్యలతో అగ్ని ప్రదక్షిణం చేయుచుండిరి. అగ్నిదేవుడు ఋషిపత్నులను మోహించి శాపభయంబున అశక్తుడై క్షీణించుచుండ అయ్యది అగ్ని భార్యగు స్వాహాదేవి గ్రహించి అరుంధతి రూపము తక్కిన ఋషిపత్నుల రూపంబు తానే దాల్చి పతికి ప్రియంబు సేయ ఋషులు దానిని కనుగొని అగ్నిదేవునితో ఉన్నవారు తమ భార్యలే అని శంకించి ఋషులు తమ భార్యలను విడనాడిరి. పార్వతి శాపానంతరము ఋషిపత్నులు చంద్రుని చూచుటచే వీరికిట్టి నీలాపనింద కలిగినది. దేవతలు మునులు
ఋషిమునులు ఋషిపత్నుల ఆపద పరమేష్టికి తెల్ప ఆతండు సర్వగుణగుటచే అగ్నిహోత్రుడి భార్య అయి ఋషిపత్నుల రూపంబు దాల్చి వచ్చుటను తెలిపి సప్త ఋషులను సమాధానపరిచి వారితో కూడా బ్రహ్మ కైలాసంబున కేతించి ఉమామహేశ్వరులు సేవించి మృతుండై పడి ఉన్న విఘ్నేశ్వరుని బ్రతికించి ముదంబు గూర్చే. అంత దేవాదులు, ఓ పార్వతీదేవి, నీ ఒసంగిన శాపంబున లోకంబులకెల్ల కీడు వాటిల్లెగాన దానిని ఉపసంహరింపుమని ప్రార్థింప పార్వతి సంతుష్టాంతరంగయ్యి కుమారుని చేరదీసి ముద్దాడి ఏ దినంబున విఘ్నేశ్వరుని చూచి చంద్రుడు నవ్వెనో ఆ దినంబున చంద్రుడిని చూడరాదు అని శాపావకాశం బొసంగి. అంత బ్రహ్మాదులు సంతసించుచు తమ గృహంబులకేగి భాద్రపద శుద్ధ చతుర్థియందు మాత్రము చంద్రుని చూడక జాగరూకులై సుఖంబుగా నుండిరి. ఇట్లు కొంతకాలము గడిచే. శమంతకోపాఖ్యానము. ద్వాపరయుగంబున ద్వారకావాసియగు శ్రీకృష్ణుని నారదుడు దర్శించి స్తుతించి ప్రియ సంభాషణంబుల జరుపుచు, స్వామి, సాయం సమయమయ్యే. ఈనాడు వినాయక చతుర్థి గాన పార్వతి శాపంబుచే చంద్రుని చూడరాదు, కాన నిజగృహంబునకేగెద సెలవిండు అని పూర్వ వృత్తాంతమంతయు శ్రీకృష్ణునికి తెలిపి నారదుడు స్వర్గలోకమునకేగెను. అంత కృష్ణుడు ఆనాటి రాత్రి చంద్రుని చూడరాదని పట్టణంబున చాటింపించెను. నాటి రాత్రి శ్రీకృష్ణుడు క్షీరప్రియుండగుటచే తాను మింటివంక చూడక గోష్టమునకు పోయి పాలు పిదుకుతూ పాలలో చంద్రుని ప్రతిబింబంను చూచి, ఆహా, ఇక నాకెట్టి అపనింద రానున్నదో అని సంశయమున నుండెను. కొన్నాళ్లకు సత్రాజిత్తు సూర్యవరముచే శమంతకమణిని సంపాదించి ద్వారకా పట్టణమునకు శ్రీకృష్ణ దర్శనార్థమైపోవ శ్రీకృష్ణుడు మర్యాద చేసి ఆ మణిని మన రాజునకిమ్మని అడిగిన అతడిది 8 బారుల బంగారము దినమున కొసంగునట్టి ఇది ఏ ఆప్తునకు ఏ మందమతి అయినా ఇవ్వడనిన పొమ్మని ఊరకుండే. అంతనొకనాడు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుండు ఆ శమంతకమును కంఠమున ధరించి వేటాడ అడవికి జన ఒక సింహం ఆ మణిని మాంసఖండమని భ్రమించి వానిని చంపి ఆ మణిని కొనిపోవుచుండ ఒక భల్లూకము ఆ సింగమును తునిమి మణింగొని తన కొండబిలమున తొట్టెలో పవళించున్న తన కుమార్తెయగు జాంబవతికి ఆట వస్తువుగా నొసంగెను. మరునాడు సత్రాజిత్తు తమ్ముని మృతి విని కృష్ణుడు మణి ఇవ్వలేదని నా సోదరుని చంపి రత్నం అపహరించనని పట్టణంన చాటే. అది కృష్ణుడు విని నాడు క్షీరంన చంద్రబింబమును చూచిన దోషఫలంబని ఎంచి దాని బాపుకొన బంధు సమేతుడై అరణ్యమునకు పోయి వెదకగా ఒక్కచో ప్రసేను కళేబరంబును సింగపు కాలి జాడలును ఒక పర్వత గుహ ద్వారంబు డాసి పరివారమున అచట విడిచి కృష్ణుండు లోపలికేగి అచ్చట బాలిక ఉయ్యాలపై కట్టబడి ఉన్న మణి చూచి అచ్చటికి పోయి ఆ మణి చేతపుచ్చుకొని వచ్చుచున్నంత ఊయలలోని బాలిక ఏడవదొడంగెను. అంత దాదియును వింత మనిషి వచ్చినంచు కేక వేసెను. అంత జాంబవంతుడు రోషావేశుండై చనుదెంచి శ్రీకృష్ణునిపై పడి అరచుచు నఖంబుల గుచ్చుచు కోరల కొరుకుచు ఘోరంగా యుద్ధము చేయ కృష్ణుడును వాణిం పడదోసి వృక్షముల చేతను రాళ్ల చేతను తుదకు ముష్టిఘాతముల చేతను రాత్రింబవళ్ళు ఎడతెగక 28 దినములు యుద్ధమునర్ప జాంబవంతుడు క్షీణంబలుండై దేహం బెల్లనొచ్చి భీతి చెందుచు తన బలంబు హరింపచేసిన పురుషుడు రావణ సంహార్యకు శ్రీరామచంద్రునిగా తలంచి అంజలి ఘటించి, దేవాదిదేవ, ఆర్తజన పోష, భక్తజన రక్ష, నిన్ను త్రేతాయుగంబున రావణాది దుష్టరాక్షస సంహారణార్థమై అవతరించి భక్తజనులను పాలించిన శ్రీరామచంద్రునిగా ఎరింగితిని. ఆ కాలంబున నా యందలి వాత్సల్యముచే వరంబు కోరుకోమని ఆజ్ఞాయసంగా నా బుద్ధిమాంజమున మీతో ద్వంద్వయుద్ధము చేయవలనని కోరుకొంటిని. కాలాంతరమున అది జరుగగలదని సెలవిచ్చితిరి. అది మొదలు మీ నామస్మరణ చేయుచు అనేక యుగములు గడుపుచు ఇచ్చట నుండ ఇప్పుడు తాము నా నివాసమునకు దయచేసి నా కోరిక నెరవేర్చితిరి. నా శరీరమంతయు శిథిలమయ్యే, ప్రాణంబులు కడగట్టే, జీవితేచ్ఛ నశించే, నా అపరాధములు క్షమించి కాపాడము, నీకన్నా వేరు దిక్కు లేదు అనుచు భీతిచే పరిపరి విధముల ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాళుడై జాంబవంతుని శరీరమంతయు తన హస్తంబున నిమిరి భయంబు బాపే. భల్లూకేశ్వర, శమంతకమణి అపహరించినట్లు నాపై ఆరోపించిన అపనింద బాపుకొన ఇటు వచ్చి తిని, కాన మణి నొసంగుము నేనేగద అనిన జాంబవంతుడు అతడు జాంబవంతునికి తెల్ప అతడు శ్రీకృష్ణునికి మణి సహితంగా తన కుమార్తెయగు జాంబవతిని కానుకగా వసంగే. అంత తన ఆలస్యమునకు పరితపించు బంధు సైన్యముల ఆనందము కలిగించి కన్యారత్నముతోనూ మణితోనూ శ్రీకృష్ణుడు పురంబుజేరి సత్రాజిత్తును రావించి పిన్న పెద్దలను చేర్చి ఆ యావద్ వృత్తాంతము చెప్పి సమంతకమణి నొసంగిన ఆ సత్రాజిత్తు, అయ్యో, లేనిపోని నిందమోపి దోషమునకు పాల్పడితినని విచారించి మణిసహితంగా తన కూతురగు సత్యభామను భార్యగా సమర్పించి తప్పు క్షమింపుమని వేడుకొనెను. శ్రీకృష్ణుడు సత్యభామను గైకొని మణి వలదని మరల నొసంగెను. శ్రీకృష్ణుడు శుభముహూర్తమున జాంబవతి సత్యభామ
సత్యభామలను పరిణయం బాడ అచ్చటికి వచ్చిన దేవాదులు మునులు స్తుతించి మీరు సమర్థులు గనక నీలాప నింద బాపుకొంటిరి, మాకేమి గతి అని ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాళుడై భాద్రపద శుద్ధ చతుర్థిని ప్రమాదవశంపున చంద్రదర్శనమయ్యనేని ఆనాడు గణపతిని యథావిధి పూజించి ఈ శమంతకమణి కథను విని అక్షింతలు శిరంబున దాల్చువారు నీలాప నింద నొందకుండెదరుగాక అని ఆనతీయ దేవాదులు సంతసించి తమ నివాసంబుల కరిగి ప్రతి సంవత్సరమున భాద్రపద శుద్ధ చతుర్థి యందు దేవతలు మహర్షులు మానవులు మున్నగు అందరూ తమ తమ విభవము కొలది గణపతిని పూజించి అభీష్ట సిద్ధిగాంచుచు సుఖముగా నుండిరని పాపమోక్ష ప్రకారంబు శౌనకాది మునులకు వినిపించి సూత మహాముని వారిని వీడ్కొని నిజాశ్రమంబున కరిగే. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీ గణపతి వ్రతకల్ప కథ సమాప్తం. చేతిలో ఉన్న అక్షింతలని గణపతి మీద వేసి తర్వాత మీ మీద వేసుకోండి. తర్వాత సాష్టాంగ నమస్కారం చేసి దండం పెట్టుకుని ఆ తర్వాత మళ్ళీ ఒకసారి చేతిలో ఒక అక్షింతలు తీసుకుని ఈ క్రింది విధంగా చెప్పండి. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మంతకటాక్షలబ్ధ విభోద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా పరాంకుశౌ పాశవభీతిముద్రాం కరైర్వహంतीं కమలాసనస్థాం బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహం అంబాం జగదీశ్వరీం తాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యేత్ర్యంబకే దేవీ నారాయణి నమోస్తుతే. శ్రీ మహాగణాధిపతే నమః. మంత్రపుష్పం సమర్పయామి. ఓం యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాణం పాపాత్మాన్ పాపసంభవాన్ త్రాహి మాం కృపయా దేవా శరణాగతవత్సలా అన్యథా శరణన్నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షో వినాయక రక్ష రక్షో వినాయక రక్ష రక్షో వినాయక. ఇప్పుడు సాష్టాంగ నమస్కారం చేయండి. ఆ తర్వాత అక్షింతలు చేతిలోకి తీసుకుని శ్రీ మహాగణాధిపతే నమః ఛత్రం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతే నమః చామరం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతే నమః గీతం శ్రావయామి. శ్రీ మహాగణాధిపతే నమః నృత్యం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతే నమః సమస్త రాజోపచార శక్త్యోపచార భక్త్యోపచార పూజాన్ సమర్పయామి. ఇప్పుడు అక్షింతలు నీళ్లు చేతిలోకి తీసుకుని యస్య స్మృత్యాచ నమోక్త్యా తవ పూజాం క్రియాదిషు న్యూనం సంపూర్ణతాయాం తే సద్యో వందే తమచ్యుతం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్ పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు మే. అనయా పూజయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజా విధానేన భగవాన్ వినాయక సర్వాత్మకః సుప్రీతో భవతు వరదో భవతు. ఏతత్ ఫలం శ్రీ గణేశ చరణారవిందార్పణమస్తు అని అక్షింతలు పళ్ళల్లో నీళ్లతో వదిలేయండి. ఆ తర్వాత తెల్లవారి మళ్ళీ పునఃపూజ చేసేటప్పుడు మళ్ళీ అక్షింతలు అష్టోత్తరం అది చదువుకుని మళ్ళీ కలసతో నీళ్ళు అది తీసుకొచ్చుకుని పెట్టుకుని అష్టోత్తరం చదువుకున్న తర్వాత మళ్ళీ అక్షింతలు చేతిలోకి తీసుకుని ఈ కింద విధంగా అనుకోండి. ఓం శ్రీ మహాగణాధిపతే నమః ఛత్రం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతే నమః చామరం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతే నమః గీతం శ్రావయామి. శ్రీ మహాగణాధిపతే నమః నృత్యం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతే నమః సమస్త రాజోపచార శక్త్యోపచార భక్త్యోపచార పూజాన్ సమర్పయామి అని యస్య స్మృత్యా చ నమోక్త్యా తవ పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాయాంతి సద్యో వందే తమచ్యుతం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్ పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు మే. అనయా పూజయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార విధానేన భగవాన్ వినాయక సర్వాత్మకః సుప్రీతో భవతు వరదో భవతు. ఏతత్ ఫలం శ్రీ మహాగణేశ్వర చరణారవిందార్పణమస్తు అని నీళ్లతో చేతులు నీళ్లు అక్షింతలు పళ్ళెంలో వదిలేసి మహాగణపతి యథాస్థానం ప్రవేశయామి అని గణపతిని ఒకసారి కదిపి దీపములు కొండెక్కిన తర్వాత మీరు మీ అన్ని వస్తువులన్నీ నిర్మాల్యం అన్నీ కూడా తీసేయచ్చు. ఇక్కడితో పునఃపూజ సమాప్తం. ఇప్పుడు వినాయక ప్రార్థనలు. తొండమునేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్ మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపులు మందహాసమున్ కొండొక గుజ్జురూపమును కోరిన విద్యలకెల్ల ఒజ్జయై ఉండెడి పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మొక్కెదన్. తొలుత అవిఘ్నమనుచు దూర్జటి నందన నీకు మొక్కెదన్. ఫలితము సేయుమయ్య నిన్ను ప్రార్థన చేసేదనేకదంత నా వలపటి చేత ఘంటమున వాక్కున నెప్పుడు బాయకుండు మీ తలపున నిన్ను వేడెదను దైవగణాధిప లోకనాయక.
తలచి తినే గణనాథుని తలచి తినే విఘ్నపతిని తలచిన పనిగా తలచి తినే హేరంబుని తలచిన నా విఘ్నములను తొలగుట కొరకున్ అటుకులు కొబ్బరి పలుకులు చిట్టుబెల్లము నానుబ్రాలు చెరకు రసంబున్ నిటలాక్షు నగ్రనుతునకు వటుతరముగా విందు చేతు ప్రార్థింతు మదిన్. వినాయకుని దండకం. శ్రీ పార్వతీపుత్ర లోకత్రయీ స్తోత్ర సత్పుణ్య చారిత్ర భద్రే భవక్త్ర మహాకాయ కాత్యాయనీనాథ సంజాత స్వామి శివా సిద్ధి విఘ్నేశ్వర నీ పాద పద్మంబులన్ నీదు కంఠంబు నీ బొజ్జ నీ మోము నీ మౌళి బాలేందు ఖండంబు నీ నాలుగు హస్తంబులు నీ కరాళంబు నీ పెద్ద వక్త్రంబు దండంబు నీ పాదహస్తంబు లంబోదరంబున్ సదా మూషకాస్వంబు నీ మందహాసంబు నీ చిన్ని తొండంబు నీ గుజ్జు రూపంబు నీ శూర్పకర్ణంబు నీ నాగర యజ్ఞోపవీతంబు నీ భవ్య రూపంబు దర్శించి హర్షించి సంప్రీతి మృక్కంగ శ్రీగంధమున్ కుంకుమల్ అక్షతల్ జాజులున్ చెంపకంబుల్ తగన్ మల్లెలు మొల్లలు మంచి చేమంతులున్ తెల్ల గన్నేరులన్ మంకెనలన్ పొన్నెలన్ పువ్వులున్ మంచి దూర్వంబులను తెచ్చి శాస్త్రోక్త రీతిని సమర్పించి పూజించి సాష్టాంగముంచేసి విఘ్నేశ్వర నీకు టెంకాయ పొన్నంటి పండ్లున్ మరిన్ మంచివౌ నిక్షుఖండములు రేగుపండ్లప్పడాల్ వడల్ నేయి బూరెల్ మరిన్ గొదుమప్పంబుల్ వడల్ పున్గులు బూరెలున్ గారెలున్ చొక్కమౌ చల్మెడిన్ బెల్లమున్ తేనెయున్ జున్ను పాలాజ్యము నానుబియ్యంబు చాంబ్రంబు బిల్వంబు మేల్ బంగారమున్ పళ్ళెరమందుంచి నైవేద్యము ముంచి నీరాజనంబు నమస్కారములు చేసి విఘ్నేశ్వర నిన్ను పూజింపక ఏ అన్యదైవంబుల్ ప్రార్థనలు చేయుటల్ కాంచనంబొల్లకే ఇన్ముదాగోరు చందంబుగాదే ఓ దేవ ఓ భక్తమందార ఓ సుందరాకార ఓ భాగ్య గంభీర ఓ దేవ చూడామణి లోక రక్షామణి బంధు చింతామణి స్వామి నిన్నెంచ నేనెంత నీ దాసాదిదాసుండ శ్రీ దాంతరాజ్వానయుండ రామాభిదాసుండ నన్ను నిప్పుడు చేపట్టి సుశ్రేయి నుంచేసి శ్రీమంతుగంజూసి హృత్పద్మ సింహాసనారూఢత నిలిపి కాపాడుటే కాదు నిన్గొల్చి ప్రార్థించు భక్తాళికిన్ కొంగు బంగారమై కంటికిన్ రెప్పవై బుద్ధియు విద్యయు పాడియున్ పుత్ర పౌత్రాభివృద్ధిని తగన్ కల్గగాజేసి పోషించుమంటిన్ కృపన్ కావుమంటిన్ మహాత్మా ఇవే వందనంబుల్ శ్రీ గణేశ నమస్తే 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 నమః. విఘ్నేశ్వరుని మంగళహారతులు. శ్రీశంభుతనయునకు సిద్ధిగణనాథునకు వాసిగల దేవతా వంజునకును ఆసరస విద్యలకు ఆది గురువైనట్టి భూసురోత్తమ లోకపూజ్యునకు జయమంగళం నిత్య శుభమంగళం. నేరేడు మారేడు నెలవంక మామిడి దూర్వార చెంగల్వ ఉత్తరేణు వేరువేరుగా తెచ్చి వేట్కతో పూజింతు సర్వమున దేవగణపతికి నిప్పుడు జయమంగళం నిత్య శుభమంగళం. సుస్థిరముగ భాద్రపద శుద్ధ చవితియందు పొసగ సజ్జనులచే పూజగొల్తు శశి చూడరాదన్న చేకొంటినొక వ్రతము పర్వము దేవగణపతికి నిప్పుడు మంగళం నిత్య శుభమంగళం. పానకము వడపప్పు పనస మామిడి పండ్లు దానిమ్మ ఖర్జూర ద్రాక్ష పండ్లు తేనెతో మాగిన తీయ మామిడి పండ్లు మాకు బుద్ధినిచ్చు గణపతికి నిప్పుడు జయమంగళం నిత్య శుభమంగళం. ఓబొజ్జ గణపయ్య నీబంటు నేనయ్య ఉండ్రాళ్ల మీదికి దండు పంపు కమ్మనీ నెయ్యును కడుముద్దు పప్పును బొజ్జ విరుగ తినుచురు పొరలుచును జయమంగళం నిత్య శుభమంగళం. వెండి పళ్ళెములోన 1000 ముత్యాలు కొండలుగా నీలములు కలియబోసి మెండుగను హారములు మెడనిండ వేసుకొని దండిగా నీకిత్తు ధవళ హారతి జయమంగళం నిత్య శుభమంగళం. పువ్వులను నినుగొల్తు గంధాల నినుగొల్తు కస్తూరిని ఎప్పుడూ నినుగొల్తు ఏకచిత్తమ్మున పర్వమున దేవగణపతికి నిప్పుడు జయమంగళం నిత్య శుభమంగళం. ఏకదంతంబును ఎల్ల గజవదనంబు బాగైన తొండంబు వలపు కడుపు జోకైన మూషికము పరగ నెక్కాడు భవ్యుడగు దేవగణపతికి నిప్పుడు జయమంగళం నిత్య శుభమంగళం. మంగళము మార్తాండ తేజునకు మంగళము దేవగణపతికి నిప్పుడు జయమంగళం నిత్య శుభమంగళం. సిద్ధి విఘ్నేశ్వర ప్రసిద్ధిగా పూజింతు ఒలరంగ నిరువది యొక్క పత్రి దానిమ్మ మరువమ్ము విష్ణుక్రాంత ఉమ్మెత్త దూర్వార ఉత్తరేణి కలువలు మారేడు గన్నేరు జిల్లేడు దేవకాంచన రేగు దేవదారు జాజి బల్లు రక్కసి జమ్మి దాసాని పువ్వు గరిక మాచీపత్రి మంచి మొలక అగరు గంధాక్షత ధూప దీప నైవేద్య తాంబూల పుష్పోపహారములను భాద్రపద శుద్ధ చవితిని కుడుములు నానుబ్రాలు ఉండ్రాళ్ళు పప్పు పాయసము జున్ను తేనెయు భక్తి మీర కోరి పూజింతు నిన్నెప్పుడు కోర్కెలలరా జయమంగళం నిత్య శుభమంగళం. బంగారు చెంబుతో గంగోదకము తెచ్చి సంగతిక శివునకు జలకమార్చి మల్లె పువ్వులు తెచ్చి మురహరిని పూజింతు రంగైన నా ప్రాణలింగమునకు జయమంగళం నిత్య శుభమంగళం. పట్టు చీరలు మంచి పాడి పంటలు కలిగి ఘనముగా కనకము
లోకములు కరులు హరులు ఇష్ట సంపదలిచ్చి ఏలిన స్వామికి పట్టభద్రుని దేవగణపతికి నిప్పుడు జయమంగళం నిత్య శుభమంగళం. ముక్కంటి తనయుడవని ముదముతో నేనును చక్కనైన వస్తు సమితి కూర్చి నిక్కముగా మనము నీయందే నిలిపి ఎక్కుడగు పూజలాలింపజేతు జయమంగళం నిత్య శుభమంగళం. మల్లెలా మొల్లెలా మంచి సంపెంగలా చల్లనైన గంధసారములను ఉల్లమలరగ మంచి ఉత్తమ పూజలు కొల్లలుగా నేజేతు కోరి విఘ్నేశ జయమంగళం నిత్య శుభమంగళం. దేవాది దేవునకు దేవతారాచునకు దేవేంద్ర వంజునకు దేవునకును దేవతలు మిముగొల్చి తెలిసి పూజింతురు భవ్యుడవు దేవగణపతికి నిప్పుడు జయమంగళం నిత్య శుభమంగళం. చెంగల్వ చేమంతి చెలరేగి గన్నేరు తామరలు తంగేడు తరచుగాను పుష్పజాతులు తెచ్చి పూజింతి నేనిప్పుడు బహుబుద్ధి గణపతికి బాగుగాను జయమంగళం నిత్య శుభమంగళం. మారేడు మామిడి మాదీ ఫలంబులు ఖర్జూల పనసలను కదళికములు నేరేడు నెలవంతి టెంకాయ తేనెయు చాలగా నిచ్చెదరు చనువుతోడా జయమంగళం నిత్య శుభమంగళం. ఓ బొజ్జ గణపతి ఓర్పుతో రక్షించి కాచి నన్నేలు మీ కరుణతోనూ మా పాల గలవని మహిమీద ఎల్లప్పుడు కొనియాడుచుందును కోర్కె తీరా జయమంగళం నిత్య శుభమంగళం. సర్వే జనా సుఖినో భవంతు.